నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ రెసిపీ మొక్కజొన్న దోశలు అండ్ పాల పడియం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా పాల పడియం తయారీ విధానం చూద్దాం. టీ గ్లాస్తో అర గ్లాసు బియ్యాన్ని గిన్నెలో వేస్తున్నాను. తర్వాత 2-3 సార్లు కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టి గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని పంపేసి బియ్యాన్ని జార్లో వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత టీ గ్లాస్తో 3 గ్లాసుల పాలను వేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న బియ్యం పిండిని ఈ విధంగా పలచగా తయారు చేసి మరుగుతున్న పాలలో వేసి కలుపుకోవాలి. పిండిని వేసిన తర్వాత ఈ విధంగా వెంటనే కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత షుగర్ వేసుకోవాలండి. షుగర్ ప్లేస్లో బెల్లాన్నైనా వేసుకోవచ్చు. అర గ్లాసు బియ్యానికి అర గ్లాసు షుగర్ని వేస్తున్నాను. తర్వాత మరో గ్లాసు పాలను వేసి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత నేతిలో వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా తయారు చేసుకున్న పాల పడియాన్ని పాలాంబ్రం అని కూడా అంటారండి. తర్వాత ఈ విధంగా ఒలిచి తీసుకున్న మొక్కజొన్నలను జారులో వేసుకోవాలి. 2 కప్పుల మొక్కజొన్నలను జారులో వేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ లేదా ధనియాలు వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న పిండిని ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. దోశలు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్లు వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మొక్కజొన్న దోశలు వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చి తీసుకోవాలండి. తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి.
ఈ విధంగా దోశలు వేసుకోవాలండి. ఈ విధంగా చిన్నగా అయినా పెద్దగా అయినా ఇష్టమైన రీతిలో దోశలు వేసుకోవచ్చు. పైనుండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న మొక్కజొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పాలపడియం మొక్కజొన్న దోశలు తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారండి. ఈ పాలపడియం మక్క గారెల్లోకి కూడా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో మక్క గారెల వీడియో కూడా ఉంటుందండి. ఎవరైనా చూడని వారుంటే చూడండి. అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా పైనుంచి ఆయిల్ వేసుకుని రెండు వైపులా తిప్పి వేసుకుంటూ బాగా కాల్చి తీసుకోవాలండి. ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. చూశారు కదా మొక్కజొన్న దోశలు పాలపడియం తయారీ విధానం. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలపడియంతో మొక్కజొన్న దోశలు సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.